పాత్ర ఎట్లా చూస్తారు ఇప్పుడు జరుగుతున్న అంశాలు? ఏదైతే ఏవిఎన్ రాధాకృష్ణ ఏం రాసినా కానీ ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రులు కొంతమంది మీట్ అయ్యారు. ఆయన చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వ్యవహారం మీద మేము అందరం కలవడం జరిగింది తప్ప ఇందులో పెద్దగా మీరు రాయడానికి కూడా ఏం లేదు. కలిస్తే తప్పే ఉంది, మేము అఫీషియల్ గానే కలిసాం కదా, ఒకే కారులో వెళ్ళాము, తప్పే ఉంది అంటున్నారు శ్రీధర్ బాబు గాని వీళ్ళందరూ. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారంటే బట్టి విక్రమార్క పాత్ర ఉందా? సెకండ్ ప్లేస్ బట్టి విక్రమార్క అనేటోడు దొంగ నెంబర్ 1. బట్టి విక్రమార్క అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నా అని అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నేను ఇటుక పేర్చుకుంటా పైకి వచ్చినా అని చెప్పి. ఓకే, అవన్నీ ఒప్పుకుంటా. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలుస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దారి తప్పిన ముఖ్యమంత్రి దాని మీద మళ్ళా లైన్ లో తీసుకొచ్చిన ప్రయత్నం చేసినావా? అధిష్టానం వచ్చింది, యూత్ డిక్లరేషన్ అని పెట్టి మన వీళ్ళకు ఉద్యోగాలు అని చెప్పింది. ఎవరికి నిరుద్యోగులకు 2 లక్షల పోస్టులు నింపుతామని, 4,000 నిరుద్యోగ వృద్ధి అన్నది. ఈ రోజు అవన్నీ కూడా మీరు నెరవేర్చింది. మరి ఆ ఐడియాలజీని అధిష్టానం యొక్క మాటను నువ్వు నిలబెట్టినప్పుడు నువ్వెట్ట కాంగ్రెస్ రోజు కమిషన్ల కోసం పైసలు నీ ఆఫీస్ ముందు సెక్రటరీకి వచ్చి కాంట్రాక్ట్లు వచ్చి ధర్నా చేసే పరిస్థితి నీ పర్సెంటేజ్ల మీద. అదే కదా ఈ రోజు ఆ రోజు వరకు మా ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇద్దరు కలిసి దిగమింగి ముఖ్యమంత్రి యాదాద్రి గుట్ట పూజ కాడ నేను కింద కూర్చోబెడితే నేను దాన్ని ప్రశ్నిస్తేనే కావాలనే కింద కూర్చున్నా అంటే పైసలు వచ్చేదాకా నువ్వు దిగజాడినావు. పైసలు వచ్చిన తర్వాత ఇప్పుడు బొగ్గు దొంగతనం దొరికేట వరకు నాకు ఆత్మ గౌరవం ఉంది, గాడి గుర్తుంది, నా సుదీర్ఘ ప్రయాణం ఇటుక పేర్చుకుంటూ వచ్చిన అని చెప్పి. సుదీర్ఘ ప్రయాణం కాదు ఈయన మల్లు అనంతరాములు గారు సమాధి పైన ఈయన పిసిసి సెక్రటరీ తీసుకొని రాజకీయాలకు వచ్చాడు. ఇలా మహబూబ్ నగర్ ఎంపీ తీసుకొని పోయిండు. ఆయన ఇద్దరు కొడుకుల కుటుంబాలను వాళ్ళని మొత్తం ఈరోజు వీళ్ళు ఆగం చేసి ఆయన మొత్తం వీళ్ళు గుంజుకొని అట్లా పైకి వచ్చిన ఇటుక పేర్చి కాదు, గాడి గుడ్డు కాదు.